హాయ్ అండి. ఈ వీడియో నచ్చితే ఓ చిన్న లైక్ చేసేయండి. ఈ పిల్లలున్నారే అమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో ఫస్ట్ వరుసలో ఫస్ట్ మెంబర్‌గా ఉంటారండి. ఏంటనుకుంటున్నారా? మొన్న ఫెస్టివల్‌కి ఏదైనా ప్రసాదాలు చేసుకొని రమ్మన్నారంట. ఏదైనా ఉంటే డైరీలో మెన్షన్ చేస్తారు. డైరీ గూడా మర్చిపోయొచ్చింది. ఇంక నాకు తెలీదు గదా! నేను గమ్మునైపోయాను. ఇది గూడా నాకు చెప్పనే చెప్పలేదు. తర్వాత చెప్తుంది సల్లగా సావు కబురు చెప్పినట్టుగా. మార్నింగ్ లేచిన తర్వాత చెప్తుంది. మమ్మీ ఏదైనా ప్రసాదం తీసుకొని రమ్మని జెప్పారు. ఈరోజు పొంగల్ ఫెస్టివల్ అని జెప్పిందనమాట. అదేంటి ఇప్పుడు చెప్తున్నావు? ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా నేనిప్పుడు ఏం చేయాలి అనుకోని చేయాల్సిన కూరలు పక్కన పెట్టేసి ఇంకా బాక్స్‌కి అయితే పులిహోర ప్లాన్ చేశానండి. నార్మల్‌గా అయితే ఏ పొంగలో ఏదన్నా పంపిస్తే బావుండేది. కాకపోతే ఇంక పులిహోర టైం లేదు గదా! పులిహోర ప్లాన్ చేసుకొని లంచ్ బాక్సులకి అలాగే ప్రసాదానికి కూడా అదే పెట్టేసాను. దాంతో పాటు పెరుగన్నం అనమాట. ఇలాంటి చిక్కులు అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారండి. ముందుగా చెప్తే ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటాం గదా మంచిగా. ఈ పులిహోర ఏముంది చెప్పండి రోజు తినేదే కాబట్టి పెద్ద స్పెషల్ ఏమీ అనిపించదనమాట. ఇంకేం చేస్తాం కూరలేమీ చేయకుండా ఇంగ ఉన్న దాంట్లోనే మా వారికి, పిల్లలకి ఇలా బాక్స్ పెట్టి పంపించేసాను. డైరీలో మెన్షన్ చేస్తారు. కాకపోతే ఇంక అది డైరీ గూడా తీసుకురాలేదు. నేనేమో ఫోను చూసుకోలేదు. ఏదన్నా ఉంటే వాళ్ళే చెప్పేస్తారనమాట. ఇంక అందుకని నేను ఆ రోజు అనుకోకుండా ఫోను చూసుకోలేదు. ఏమన్నా అంటే "నువ్వు గదా చూసుకోవాలి. మాకెలా గుర్తుంటుంది" అంటారు. మార్నింగ్ అడిగిన చాక్లేటు సాయంత్రం ఇస్తానులే పోరా అంటే మాత్రం ఈవినింగ్ వచ్చి రాగానే చాక్లేట్ ఏది అని చెప్పేసి అడుగుతారు. అలాంటివయితే గుర్తుంటాయి. ఇలాంటివి మాత్రం గుర్తుండవు. ఇంక టిఫిన్‌కి అయితే దోస, చట్నీతో పాటు బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టేసానండి. పిల్లలైతే తింటూ ఉన్నారు. ఇంక ఇదొచ్చేసి మా వారికి. పిల్లలకి టిఫిన్‌లో డైలీ ఒక ఎగ్ ఇద్దామని చెప్పేసి నేనైతే ప్లాన్ చేసుకుంటున్నాను. వీక్లీ 4 ఎగ్స్ అయినా ఇవ్వాలని చెప్పేసి చూడాలి మరి. ఇదండి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.